ఆశా వర్కర్లు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 36 గంటల పాటు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జీ ప్రారంభించి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో ధరలు 500% పెరిగాయని, జీతాలు మాత్రం పెరగలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, అందుకు జగన్ వేసే అదనపు పనులే కారణమని తెలిపారు. ఇక ప్రాణాలకు తెగించి కోవిడ్ కాలంలో పనిచేసిన ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తుందని, తక్షణం ప్రతి ఆశా కార్యకర్తకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్ పేరుతో వేధింపులు ఆపి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్లా ఈశ్వరి, చంద్రమండల పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశాలను పరిగణించి సంక్షేమ పథకాల నుండి దూరం పెడుతూ వేతనాలు చెల్లించేటప్పుడు ఆశాలను గౌరవ వేతనం పేరుతో పీఆర్సీ అమలు కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 నాల్కల ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇక తక్షణం ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పీఆర్సీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, చనిపోయిన ఆశా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల ఆశాలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా శిబిరానికి టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదల సాయిబాబు, ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ అండ్ యూనియన్స్ నాయకులు విజయ్ కుమార్, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏచూరి శ్రీనివాస్ మద్దతు తెలుపుతూ మాట్లాడారు. రాయుడు రమేష్, చివుకుల వెంకటరావు, వెంకన్న, స్వామి, రాయుడు, నాగలక్ష్మి, మడికి లక్ష్మి, ముప్పిడి ఆశాజ్యోతి, భారతి, అంకాడి పద్మావతి, మలక నాగలక్ష్మి, చెక్కల వేణి తదితర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశాలు 36 గంటల పాటు వారి చర్యలతో నిరసన తెలియజేస్తున్నారు. అది ఈరోజు ఉదయం మొదలైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల వద్ద కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆశాలకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఈ పని ఒత్తిడి అంతా కూడా తగ్గించాలని కోరుతున్నాం. వేతనం చాలా తక్కువ, 10,000 రూపాయలు మాత్రమే. తక్షణం ఈ వేతనాన్ని 26,000 రూపాయలకి పెంచాలని చెప్పుకుంటున్నాం. పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. 62 సంవత్సరాలకి వయసేమో ఇతర ఉద్యోగులందరికీ మార్పు చేశారు, ఆశాలకు మార్పు చేయలేదు. ఈ ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఒక బిగినింగ్. ఇది ఇప్పుడు గవర్నమెంట్ గారు పరిష్కారం చేయకపోయినట్టయితే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది. అవసరమైతే సభ్యులకు కూడా వెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది.